నమస్తే. కోట్లాది మంది హిందువుల ఆరాధ్య దైవం శ్రీరామచంద్రమూర్తి. శ్రీరాముడు అయోధ్యలో జన్మించలేదట. ఈ మాటలు అన్నది నేపాల్ ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలీ. అతను ఇలాంటి కామెంట్స్ చేయడం మొదటిసారి కాదు, 2020లో కూడా ఒకసారి చేశాడు. ఒకటి రెండు సందర్భాల్లో ఇలాంటి కామెంట్స్ చేశాడు. నేపాల్లోనే శ్రీరాముడు జన్మించాడు. శ్రీరాముడు మాత్రమే కాదు, సీతమ్మ తల్లి, శివుడు, విశ్వామిత్రుడు వీళ్ళందరూ కూడా నేపాల్లోనే జన్మించారని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. మరి ఇలా ఎందుకు మాట్లాడుతున్నారు నేపాల్ ప్రైమ్ మినిస్టర్? తమ దేశంలో టూరిజాన్ని డెవలప్ చేయడం కోసం ఇలా మాట్లాడుతున్నారా, లేకపోతే దానికి మించి ఇంకా రాజకీయ కారణాలు ఏమైనా ఉన్నాయా? అయోధ్య అనేది శ్రీరాముడి జన్మస్థలం మనందరం నమ్ముతాం. సో ఈ కామెంట్స్ వెనక ఆంతర్యం ఏంటి? దీని గురించి నిజానిజాలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నాతో ఈ చర్చలో జాయిన్ అవుతున్నారు అంతర్జాతీయ వ్యవహారాల విశ్లేషకులు మామిడి గిరిధర్ గారు. గిరిధర్ గారు నమస్తే. నమస్తే రాజు గారు. నమస్తే. కేపీ శర్మ ఓలీ మనందరికీ తెలుసు, కమ్యూనిస్ట్ పార్టీ, చైనాకి పప్పెట్ అని కూడా చాలామంది అంటారు. చైనా వాయిస్ని వినిపిస్తూ ఉంటాడని చెప్తూ ఉంటారు. అలాంటి కేపీ శర్మ శ్రీరామ జన్మస్థలం గురించి ఇలాంటి కాంట్రవర్షియల్ కామెంట్స్ ఎందుకు చేస్తున్నారు పదే పదే? మీ ఇనీషియల్ రిమార్క్స్ ఏంటి? అంటే దీంట్లో కొన్ని అంశాలు మనం అబ్జర్వ్ చేసామంటే, మొదటిది దేవుణ్ణి నమ్మరు కమ్యూనిస్ట్ పార్టీ. దేవుడు అన్నవాడు ఉన్నాడు అన్నది వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. దేవుడు అన్నది ఒక ఓపియం అంటారు, మతం అన్నది ఒక ఓపియం అంటారు, మత్తు పదార్థం లాంటిది అంటారు. అటువంటి పార్టీకి చెందినటువంటి వ్యక్తి శ్రీరామచంద్రుడు మా దేశంలో పుట్టాడు అని అంటున్నాడంటే అంతకంటే విడ్డూరం ఇంకోటి. అంటే ఏంటి? కమ్యూనిస్ట్ పార్టీ సడన్ గా రాముడు ఉన్నాడు అని ఒప్పుకుంటున్నారా వాళ్ళు? ఫస్ట్ అది పెద్ద ప్రశ్న. రెండవది, మా దేశంలో పుట్టాడు ఆయన అని అంటున్నారు. దానికి వాల్మీకి రామాయణంలో చాలా స్పష్టంగా చెప్పారు. దశరథుడు పుత్రకామేష్టి యాగం చేశాడు, యాగం నుంచి ఆయనకు యజ్ఞదేవత ఆయనకు ఇచ్చినటువంటి ప్రసాదం వల్ల ఆయనకు పిల్లలు పుట్టారు అని చెప్పి మనకు రామాయణం చెప్తాం. అంటే ఏంటి? వారిలో అక్కడే అయోధ్యలోనే ఉండేదారు, వాళ్ళు పుట్టినంత అయోధ్యలోనే పుట్టారు. అందుకనే రామ జన్మభూమి అనే మనం ఉద్యమం నడిపాం. గతంలో కూడా ఇదే అన్నారు. ఓవైసీ లాంటి వాళ్ళు, ఎవరైనా ఆడవాళ్ళు పిల్లల్ని కనడానికి వాళ్ళు పుట్టింటికి వెళ్తారు, కాబట్టి అయోధ్యలో ఎందుకు పుట్టాడు అని చెప్పి ఈ కాంట్రవర్సీ గతంలో కూడా వచ్చింది. కానీ దాన్ని చాలా స్పష్టంగా వాల్మీకి రామాయణంలో యజ్ఞం చేశారాయన దశరథ మహారాజు. ఆ యజ్ఞ ఫలితంగానే వాళ్ళు పుట్టారు, అంటే అయోధ్యలో పుట్టారు వాళ్ళు అర్థం చేసుకుని. అంటే అంత ప్రాచీన కాలంలో వాళ్ళు గర్భిణీ స్త్రీలు అంతంత దూరాలు వెళ్ళడం చాలా కష్టం కూడా, అది అర్థం చేసుకుని. అందుకనే మొన్నటిగా అంటే ఆల్మోస్ట్ ఈ మొఘల సామ్రాజ్యం ఉన్న తర్వాత ఉన్నప్పుడు, ఈవెన్ ఇన్ఫాక్ట్ బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు కూడా మనకు ట్రైన్స్ ఇవన్నీ రానంత వరకు కూడా ఒక్కసారి వివాహమే వెళ్ళిపోతే మళ్ళీ పుట్టింటికి రావడం అనేది ఉండేదే. పక్క ఊర్లైతే వచ్చి ఉండేవాళ్ళేమో, కానీ దూరం ప్రయాణం చేసి దూరంగా ఉన్నటువంటి ఊళ్ళలో వివాహం అవుతాయి కనుక గర్భం దాల్చినా లేకపోతే వాళ్ళ పిల్లల కన్నా అక్కడే అత్తగారింట్లోనే జరిగేది. ఉత్తరాది దక్షిణాదిని కొద్దిగా వేరేగా ఉండేది, కానీ ఉత్తరాదిని అదే పక్క. అంటే మనకి ఎక్కడ ఏ యాంగిల్లో చూసినా శ్రీరామచంద్రుల వారు అయోధ్యలో పుట్టారని మనకు ప్రామాణికంగా తెలుస్తాం. అయినా దాన్ని మా దేశంలో పుట్టారు అని ఆయన చెప్పడం, ఇది రెండవ అంశం. అంటే దానికి చెప్పినట్టు మొదటిది రాముడు ఉన్నాడా లేదా అని విశ్వాసం లేనటువంటి వ్యక్తి చెప్పడము. రెండవది మనకు శాస్త్ర ప్రమాణాలు, మనకి ఇతిహాస ప్రమాణంకి వ్యతిరేకంగా ఆయన చెప్పడం. మూడవ అంశము చైనా ఇదే చేస్తాం. చైనా కూడా అంతే. చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ దేవుడిని నమ్మదు, పునర్జన్మని నమ్మదు. అటువంటి చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ దలై లామా చనిపోతే ఆయన ఎక్కడ పుడతారు అన్నది చైనా నిర్ణయిస్తుంది. దలై లామా స్వయంగా చెప్తున్నారు, నేను చైనాలో పుట్టను అంటున్నారు. స్వేచ్ఛ వాయువులు ఉన్నటువంటి దేశాల్లో నేను పుడతాను అని పుట్టబోయేది ఆయన ఎక్కడ పుట్టారో ఆయన ఇప్పుడే నిర్ణయించి చెప్తున్నారు ప్రపంచానికి. కాదు మేము నిర్ణయిస్తాం ఎక్కడ పుట్టారని. ఆయన ఎవరు అన్నది మాకు పాత పద్ధతి ఉంది, ఆ పద్ధతి ప్రకారం మేము నిర్ణయిస్తాము. అతను చైనాలోనే పుడతారు, చైనాలో పుట్టిన తర్వాత దాన్ని రికగ్నైజ్ చేసి కూడా మేమే. అంటే మతాన్ని శాసించేటువంటి, మతాన్ని నమ్మనటువంటి పార్టీ చైనాలో చేస్తోంది. అదే పంథాలో వాళ్ళ సామంతుడిగా, వాళ్ళ తొత్తుగా వ్యవహరిస్తున్నటువంటి కేపీ శర్మ ఓలీని కూడా వాళ్ళు ఉసుగలుపుతున్నారు. బుద్ధుడిని కూడా వాళ్ళు కబ్జా చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. లుంబినిలో వాళ్ళు వాళ్ళకు ఎయిర్పోర్ట్ కట్టించారు. అక్కడ బుద్ధుడి విగ్రహం చైనీస్ కవళికలతో ఉన్నటువంటి విగ్రహం కట్టించారు. అంటే భారత మూలాల నుంచి మన సంస్కృతిని, మన హైందవం కానీ లేదా మన బౌద్ధం కానీ రెండు కూడా వాళ్ళు తీసేసుకునేటువంటి ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. లదాఖ్ లో అదే ప్రయత్నం చేస్తున్నారు, అరుణాచల్ లో అదే ప్రయత్నం చేస్తున్నారు. దానికి వత్తాసు పలుకుతున్నటువంటి వ్యక్తి కేపీ శర్మ.
ఇది 3వ వంశం. 4వ వంశం ఇక్కడ మనం చూస్తే గనక నేపాల్ అన్న దేశం ఎప్పుడు పుట్టింది? ఈ దేశం పుట్టిందే 400-500 సంవత్సరాల ముందర, అంతకంటే ముందర నేపాల్ అన్నది లేదు. నేపాల్ చరిత్ర ఎంత ఉన్నది మనకు? గతంలో ఇవన్నీ ప్రాచీన కాలంలో, ఇతిహాస పురాణ కాలంలో నేపాల్ అన్నది లేనేది. అప్పుడు ఇవి వేరే రాజ్యాల వాళ్ళ అధీనంలో ఉండేవి ఇవన్నీ, ఈ ప్రాంతాలకు కూడా. ఈ రోజు ఏదైతే నేపాల్ అంటున్నామో దాంట్లో కొంత భూభాగం మగధ సామ్రాజ్యంలో ఉండేది, కొంత భూభాగం మనకు కోసల రాజ్యంలో ఉండేది. ఇలా ఎన్నో రాజ్యాల వాళ్ళ పరిధిలో ఉండేవి ఇవన్నీ కూడా. తర్వాత రాజ్యాలు మారినాయి, దాంట్లో వాళ్ళ సరిహద్దులు మారినాయి. దాంట్లో నేపాల్ అన్న రాజులు వచ్చారు, నేపాల్ వచ్చింది, తర్వాత వచ్చింది. అంటే రామాయణ భారత కాలంలో నేపాల్ అన్న రాజ్యం లేనే లేదు. కాబట్టి అప్పుడు జరిగినటువంటి ఘటనను నేపాల్లో పుట్టారు ఆయన, నేపాలీ వ్యక్తి అని చెప్పడం అన్నది అంతకంటే మూర్ఖత్వం ఇంకొకటి. ఇది 4వ వంశం. దీనికి ప్యారల్ గా చూసామంటే మరి నరసింహస్వామిని కూడా ఈరోజు పాకిస్తానీ అందామా మనం? ఎందుకంటే నరసింహం ఎత్తింది ముల్తాన్, ఈ రోజు పాకిస్తాన్ లో ఉన్నటువంటి ముల్తాన్. ముల్తాన్ అన్న ఊరు అసలు పేరు మూలస్థాన్. మూలస్థాన్ అవతారం కనిపించారు అని చెప్పేసి మన శాస్త్రాలు చెప్తుంది. అక్కడ ప్రహ్లాదపురి మందిరం ఉండేది, చాలా ప్రాచీనమైన మందిరం ఉండేది. మహమ్మద్ ఘోరీ అక్కడ ఉన్నటువంటి సూర్య మందిరాన్ని, ప్రహ్లాదపురి మందిరాన్ని రెండింటిని ధ్వంసం చేసి సూర్యాలయంలో ఆవు మాంసం వచ్చేసి సూర్యుడి యొక్క విగ్రహం మెడలో వేసి ఉంచారు. మహమ్మద్ ఘోరీ వేశాడు. వేసేసరికి హిందూ రాజులందరూ భయపడ్డారు. మనం కనుక ముల్తాన్ మీద దాడి చేస్తే మొత్తం ఆలయాన్ని, విగ్రహాన్ని ధ్వంసం చేస్తాడు వీడు క్రూరుడు అని చెప్పేసి దాన్ని వీళ్ళు ముట్టలేదు. దాంతో ముల్తాన్ కంప్లీట్ గా ముస్లిం అధీనంలోకి వెళ్ళిపోయింది. అంతటి పవిత్రమైన స్థానంలో అవతారం ఎత్తినటువంటి స్థానం ఈరోజు పాకిస్తాన్ కబ్జాలో ఉంది. అయితే మరి నరసింహస్వామి పాకిస్తానీ అందామా? అలాగే పరమాత్మలకు 8 భార్యలు మనకు తెలుసు, 8 మంది భార్యలు. దాంట్లో 2 భార్యలు. ఒక భార్య వచ్చేసి సియాల్కోట్ లో పుట్టారు, అంటే మద్రదేశం. మాద్రి, నకుల సహదేవుల తల్లి ఎవరైతే మాద్రి ఉన్నదో మాద్రికి ఆవిడ కజిన్ అవుతుంది, మద్రదేశం నుంచి వచ్చింది. అంటే ఈ రోజు పాకిస్తానీ పంజాబ్ లో ఉన్నది, జమ్మూకి ఆవలి వైపు ఉన్నటువంటి పాకిస్తాన్ ప్రాంతంలో సియాల్కోట్. సియాల్కోట్ కానియా మిర్జా మొదటి భర్త పుట్టిన ఊరు కూడా, ఆవిడ అత్తగారిల్లు అప్పట్లో. అఫ్కోర్స్ ఇప్పుడు డివోర్స్ అయిపోయింది షుఐబ్ మలిక్ తోటి. అక్కడ వరకు మరి ఆవిడ కూడా పాకిస్తాన్ అని పిలుద్దామా? అలాగే ఇంకొక భార్య లక్ష్మణ అని, ఆవిడ ఝేలం డిస్ట్రిక్ట్, ఈరోజు పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఝేలం డిస్ట్రిక్ట్ లో పుట్టింది ఆవిడ. ఆ నది పేరే ప్రాచీన కాలంలో వితస్తా నది, దాని ఒడ్డున పుట్టారు. మరి ఆవిడ కూడా పాకిస్తాన్ అని పిలుద్దామా మనం? అలాగే చూస్తే కనుక మనకు కాంతనుడి అన్న, అంటే భీష్ముడికి పెదనాన్న, ఆయన ఈరోజు ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్నటువంటి మజారే షరీఫ్ ఆవలి వైపు ఉన్నటువంటి దానికి కొంచెం బయట ఉన్నటువంటి గ్రామం బాల్క్ అన్నటువంటి గ్రామాన్ని, అక్కడ ఆయన రాజధానిగా ఉండేది. ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి తాజికిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ ఆ ప్రాంతం అంతా ఆయన పరిపాలించారు. ఆయన పేరే బాహ్లికు, శాంతనుడి అన్న పేరు బాహ్లికు. మరి అదంతా ఆయనని ఆఫ్ఘానీ అందామా మనం? అలాగే మనం చూస్తే కనుక మనకు శ్రీకృష్ణుడి డూప్లికేట్ శ్రీకృష్ణుడు మనకు భారతంలో కనిపిస్తాడు. అతని పేరు పౌండ్రక వాసుదేవ్. పౌండ్రక వాసుదేవ్ బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి మహాస్థాన్ గఢ్ అన్నటువంటి ప్రాంతంలో ఆయన పౌండ్రక రాజ్యం ఉంది. అంటే ఆయనని బంగ్లాదేశీ అందామా? కర్ణుడి అంగరాజ్యం కూడా సగం బంగ్లాదేశ్ లోను, సగం ఈ రోజు ఉన్నటువంటి బెంగాల్లోను, వెస్ట్ బెంగాల్లోను, అంటే ఆ బంగాళ ప్రాంతం అంగ వంగ, ఈ రెండు కూడా ఈ రోజు ఉన్నటువంటి వెస్ట్ బెంగాల్, బంగ్లాదేశ్, ఈ రెండింటి యొక్క భాగాలు. ఒక భాగం అంగ, ఇంకో భాగం వంగ. వాటి కర్ణుడు కూడా మనం బంగ్లాదేశ్ అని పిలుద్దామా? కాబట్టి ఈ రోజు సరిహద్దుల ఆధారంగా వాళ్ళు మా దేశీయులు అని ఎలా చెప్పగలరు? వాళ్ళు భారతదేశం ఏమిటి? భారతదేశం అంటే అంటే ఢిల్లీ నుంచో ఎక్కడో ఒక్క దగ్గర నుంచి పరిపాలించినటువంటి దేశం ఎప్పుడూ కాదే మనది. ఎన్నో జనపదాలు ఉండేవి, మహాజనపదాలు ఉండేవి, గణరాజ్యాలు ఉండేవి, ఉపగణ రాజ్యాలు ఉండేవి. వీటిని అన్నింటినీ కలిపి అందరూ భారత భూభాగం అని చెప్పారు కదా. అలెగ్జాండర్ వచ్చినప్పుడు ఆయన చేలం దాటి రాలేదు, ఎక్కడో రావి చేలం దగ్గరే ఆయన అక్కడ యుద్ధం చేసి వెళ్ళిపోయాడు. కానీ నేను ఎక్కడికి వెళ్ళానన్నాడు? ఇండియాకి వెళ్ళాన్నాడు. ఇండికా అని చెప్పి పుస్తకం రాశారు. అక్కడ పోరస్ లాంటి వాళ్ళు చిన్న చిన్న రాజ్యాలు, ఆయన జయించిన రాజ్యాలు చిన్న చిన్న రాజ్యాలు. మగధ సామ్రాజ్యం మీద దాడి కూడా ఎత్తలేదు. మగధ సామ్రాజ్యం సైన్యాన్ని చదువుకొని భయపడి పారిపోయాడు అలెగ్జాండర్. మరి దాని అంటే మగధ సామ్రాజ్యం వేరే, పురుషోత్తముడి రాజ్యం వేరే అని వాళ్ళు మాట్లాడలేదు. ఇవన్నీ భారతదేశం కిందే వాళ్ళు పరిగణించారు కదా. వాళ్ళు పోర్చుగీస్, మనకు వాస్కోడి గామా భారతదేశానికి సముద్రపు దారి కనుక్కోవడానికి వచ్చాడు ఆయన, లేదా ఒక ట్రావెన్కోర్ సంస్థానానికి దారి కనుక్కోవడానికి వచ్చాడు ఆయన. వచ్చిన ట్రావెన్కోర్ సంస్థానం, ట్రావెన్కోర్ సంస్థానం ఒక ఇండిపెండెంట్ దేశం. అది వాళ్ళకు వేరే చట్టాలు ఉన్నాయి, వాళ్ళకి మిగతా భారతదేశంలో ఉన్నటువంటి మిగతా సామ్రాజ్యాలతో, మిగతా ప్రిన్స్లీ స్టేట్ తో సంబంధం లేదు.
ఆయన అక్కడికి వచ్చాడు. ఆయన ఏమన్నాడు? ఆయన నేను భారతదేశానికి ఇండియాకి సీ రూట్ కనుక్కున్నాను అన్నాడు, కానీ ట్రావెల్ కోర్ కనుక్కున్నాడని చెప్పలేదు. ఆయన కొలంబస్ భారతదేశానికి సీ రూట్ కనుక్కోవడానికి బయలుదేరి వెళ్తూ ఆయన అక్కడ దీవులు కనిపిస్తే ఇది భారతదేశానికి పశ్చిమాన ఉన్నాయి కాబట్టి దీన్ని వెస్ట్ ఇండీస్ అని పేరు పెట్టాడు. ఆయన ఏమైనా ఇక్కడ ఏదో ఉన్నటువంటి ఏదో ఒక రాజ్యాన్ని కనుక్కోవడానికి వచ్చాడు? ఆయన రాలేదే. ఎన్నో స్వతంత్ర రాజ్యాలు ఉన్నాయి, అయినా కానీ కూడా దీన్ని భారత్ అని పిలిచాం. కాబట్టి నేపాల్ అన్న దేశం ఉండొచ్చు, పాకిస్తాన్ అన్న దేశం ఉండొచ్చు, ఆఫ్ఘనిస్తాన్ అన్న దేశం ఉండొచ్చు, బంగ్లాదేశ్ ఉండొచ్చు, భూటాన్, శ్రీలంక, మాల్డీవ్స్, మియన్మార్, టిబెట్, ఇటువంటి ఎన్నో దేశాలు ఉండొచ్చు ఇప్పటికి కూడా. కానీ దీన్ని మొత్తాన్ని కూడా భారత్ అని పిలుస్తాం. కాబట్టి శ్రీరామచంద్రుల వారు ఎక్కడ పుట్టారు అని ఎవరి నమ్మకాలు వాళ్ళు ఉన్నా కానీ కూడా భారత్ లోనే పుట్టారు అన్నది స్పష్టంగా మనం అర్థం చేసుకోవాలి. దీంట్లో కథనాలు చాలా ఉన్నాయి. ఫర్ ఇన్స్టెన్స్ మనకు కొన్ని ఘటనలు అక్కడ జరిగినటువంటి కొన్ని ప్రాంతాల్లో ఎక్కడైతే ముస్లిం ఆక్యుపేషన్ దాని అధీనంలో తీసుకున్నారో ప్రజలలో నమ్మకాలు ఉంచడానికి కోసం అని చెప్పేసి క్షేత్రాలన్నీ కూడా మన భారతదేశంలో ఎక్కడో లోపల తీసుకొచ్చి మళ్ళీ అక్కడ దాన్ని పునఃస్థాపించారు. ఇందాక నేను చెప్తానే తీసుకుంది. ముల్తాన్ ఎప్పుడైతే అన్యాక్రాంతం అయిపోయిందో మరి నరసింహస్వామి క్షేత్రం ఎక్కడ కావాలి మనకి? నరసింహస్వామి క్షేత్రానికి దర్శించుకోవాలంటే అక్కడికి వెళ్ళలేం కదా, రాజ్యంలోకి వెళ్ళలేం కదా, ఏం చేయాలి అని వాళ్ళు పెద్దలందరూ ఏం నిర్ణయించారంటే కొండల మధ్యలో వీళ్ళు దుర్భేద్యమైనటువంటి అక్కడ వచ్చినా కానీ వాళ్ళు రూట్ చేయడానికి ఏమీ లేనటువంటి ప్రాంతం అహోబిళంలో పెట్టారు. ఈ రోజు ప్రజల నమ్మకం అంతా అహోబిళంలోనే నరసింహస్వామి అవతారం పెట్టారు అని చెప్పేసి అక్కడ ఎన్నో నరసింహ క్షేత్రాలు ఉన్నాయి, అక్కడ నవ నరసింహ క్షేత్రాలు ఉన్నాయి అక్కడ. కాబట్టి అదంతా అలా షిఫ్ట్ చేసుకున్నాం. కాబట్టి అటువంటి మల్టిపుల్ క్లైమెంట్స్ ఉంది. ఫర్ ఇన్స్టెన్స్ మనకు బకాసురుడి వధ అక్కడెక్కడో ప్రతాప్గఢ అన్న ప్రాంతంలో అక్కడెక్కడో ఉత్తరప్రదేశ్ లో జరిగింది అంటారు. అది బహుశా అక్కడ జరిగి ఉండొచ్చు, ఎందుకంటే హస్తినాపురం నుంచి పెద్ద దూరం కాదు, ఆ ప్రాంతంలో జరిగాయి. కానీ నేను ఉంటున్నటువంటి భీమునిపట్నం ఇక్కడ కూడా ప్రజలు ఏమని నమ్ముతారు? బకాసురుడి వధ ఇక్కడే జరిగింది కాబట్టి దీని పేరు భీమునిపట్నం అని పేరు వచ్చింది అని అంటారు. కాబట్టి బకాసుర వధ జరిగింది 3-4 ప్రాంతాలు క్లీన్ చేసుకుంది. అలాగే శ్రీకృష్ణుడు, జాంబవంతుడు వీళ్ళిద్దరి మధ్యలో జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో, వాళ్ళ యుద్ధం ఏదైతే ఉందో మా దగ్గరే జరిగిందని నెల్లూరు దగ్గర ఒక క్షేత్రం ఉంది అక్కడ. అలా దేశవ్యాప్తంగా మల్టిపుల్ క్లైమెంట్స్ ఉంది. ఈవెన్ జ్యోతి చూసామంటే మనకు పర్లీ వైద్యనాథ్ ఒక క్లైమెంట్ అయితే కనుక దేవగఢ్ వైద్యనాథ్ ఇంకో క్లైమెంట్. అలాగే నాగనాథ్ మీకు ద్వారకా దగ్గర మనకు గుల్షన్ కుమార్ కట్టించిన ఒక నాగనాథ్ అయితే కనుక జాగేశ్వర్ లో ఉన్నటువంటి నాగనాథ్ రెండోది అయితే మహారాష్ట్రలో ఔంఢ నాగనాథ్ ఒకటి. వీళ్ళు ముగ్గురు మీద జ్యోతిర్లింగం క్లెయిమ్ చేస్తారు. సో ఇలా మన దేశంలో మల్టిపుల్ క్లైమెంట్స్ ఉండవచ్చు. ఈరోజు నేపాల్లో కూడా సంస్కృతి ఉండిండొచ్చు. చాలా ప్రాచీన కాలంలో వాళ్ళు గ్రంథాలు రాసుకుని ఉండొచ్చు, ఇక్కడే పుట్టారు రాముల వారు రాసుకుని ఉండొచ్చు, తప్పేమి లేదు దాన్ని. కానీ దానికి మతం అంటే నమ్మకం లేనటువంటి వ్యక్తి, దేవుడు అంటే నమ్మకం లేనటువంటి వ్యక్తి, రాముడు ఉన్నాడో లేదో దానికి ప్రశ్న ఉన్నటువంటి వ్యక్తి దానిని క్లెయిమ్ చేయడం అంటే దీని వెనకాల ఒక రాజకీయ కుళ్ళు మనకు తప్పకుండా కనిపిస్తుంది. ఇదే కేపీ షా వాళ్ళ పార్లమెంట్ సాక్షిగా చట్టం మార్చి మన భూభాగాన్ని వాళ్ళ మ్యాప్ లో చూపించుకుని ఆ మ్యాప్ ని వాళ్ళ కరెన్సీ నోట్ల మీద ముద్రించినటువంటి ఘనత ఉన్నటువంటి వ్యక్తి. లిపులేక్, లింప్యదూరా, కాలాపాని అన్నటువంటి ప్రాంతాలు ఎక్కడైతే ఓంకార పర్వతం ఉన్నదో మనకు ప్రాచీన కాలంలో మనం కైలాస మానసరోవరంకి వెళ్ళాలంటే కనుక ఓంకార పర్వతం దాటి వెళ్తాం. ఆ దారి ఆ ప్రాంతం అంతా నేపాల్ మాది అని వాళ్ళు క్లెయిమ్ చేసుకుని చట్టంలో మార్పు తెచ్చి దాన్ని వాళ్ళు కరెన్సీ నోటు ముద్రించినటువంటి ఘనత ఉన్నటువంటి వ్యక్తి కేపీ శర్మ ఓలీ. అంటే భారతదేశానికి వ్యతిరేకంగా ఆ దేశంలో ఒక విధమైనటువంటి విషం నింపేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. నేపాల్ కి మనకి సరిహద్దులు ఉన్నా కానీ ఎటువంటి పాస్పోర్ట్ అక్కర్లేదు, వీసా అక్కర్లేదు, అటు పోయి రావచ్చు. ఇన్ఫాక్ట్ దార్చులా అని ఒక ఊరు ఉత్తరాఖండ్, దానికి మధ్యలో అక్కడ నదికి అటు సైడ్ నేపాల్, ఇటు సైడ్ దార్చులా. వీళ్ళు వస్తూ పోతుంటారు, రోజుకి 10 సార్లు తిరుగుతారు. కాబట్టి మనకు రెస్ట్రిక్షన్ లేదు. బేటీ రోటీ కా రిష్తా అని మనం చాలా గొప్పగా చెప్పుకుంటాం. వాళ్ళ పిల్లల్ని మనం తెచ్చుకుంటాం, మన పిల్లల్ని అక్కడ ఇచ్చుకుంటాం. అలాగే వాళ్ళు ఇక్కడ ఉద్యోగాలకు ఇక్కడ వస్తారు. గోర్ఖా రెజిమెంట్ ఉంది మన సైన్యంలో. వాళ్ళు సైన్యంలో చేరడానికి ఎటువంటి రెస్ట్రిక్షన్ లేదు. మరి వేరే దేశం కదా, విదేశీయులు కదా, వాళ్ళని ఎలా తీసుకుంటున్నాం మనం. కాబట్టి అటువంటి సంబంధం, అవినాభావ సంబంధం ఉన్నటువంటి గతంలో సోనియా గాంధీ కుట్ర జరగనంత వరకు ఒక ఏకైక హిందూ రాజ్యంగా ఉన్నటువంటి నేపాల్ ఈ రోజు హిందువులకు వ్యతిరేకంగా దాన్ని అస్త్రంగా వాడుకుంటున్నది చైనా. దానికి ఒక పావుగా కేపీ శర్మ ఓలీ నిలిచారు.
అది దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. అయితే సార్ ఇక్కడ అతను 2020లో కూడా ఒకసారి ఇలాగే మాట్లాడాడు. ఇప్పుడు కూడా వాల్మీకి రామాయణం అదే చెబుతోందని వాల్మీకి రామాయణాన్ని ప్రామాణికంగా చూపిస్తూ ఉన్నాడు. నిజంగా అలాగే ఉందా? వాల్మీకి రామాయణంలో మీకు హిస్టరీ బాగా తెలుసు, చరిత్ర బాగా తెలుసు. నేను ఇందాక చెప్పాను కదా, ఈ క్లైమెంట్స్ చాలా మంది ఉన్నారు. దీంట్లో మనకు సత్యాసత్యాలు అన్నది ఎవరు చెప్తారు? నమ్మకం ఆధారంగానే ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి ఒకదాన్ని ఇంటర్ప్రెట్ ఎవరైనా ఎలాగైనా ఇంటర్ప్రెట్ చేయొచ్చు. ఇప్పుడు మనకు కైలాష్ పర్వతం ఉన్నది, మానస్ సరోవరము, రాక్షస్ చెరువు, ఈ రెండు అక్కడ ఈరోజు టిబెట్ లో ఉన్నాయి. మనం కైలాష్ యాత్రకు వెళ్ళాం. ఎగ్జాక్ట్ గా కార్బన్ కాపీ అదే ఈరోజు కాశ్మీర్ లో కూడా ఉంది. కాశ్మీర్ లో హర్ ముక్ పర్వతం ఉంది, హరిహర ఇద్దరికి హర్ ముక్ పర్వత్. పర్వతానికి దాని కింద దాని దిగువన రెండు చెరువులు, గంగ్ బల్, నంది కోల్ అని రెండు చెరువులు. శివుడు ఇక్కడే ఉంటారు అని చెప్పి వాళ్ళ నమ్మకం. కాబట్టి ఇటువంటి చరిత్రలు చాలా దగ్గర ఉన్నాయి. ఉత్తరాఖండ్ లో జాగేశ్వర్, శివుడికి పార్వతికి వివాహం ఇక్కడే జరిగిందని వాళ్ళు నమ్ముతారు. అలాగే మనకు జమ్మూ ప్రాంతంలో పీర్ పంజల్ మౌంటైన్ కి దక్షిణాన జమ్మూ నుంచి కాశ్మీర్ పరిస్థితి ఆ సొరంగం పక్కనే ఒక క్షేత్రం ఉన్నది. అక్కడ మనకు శివపార్వతుల కళ్యాణం ఇక్కడే జరిగిందని వాళ్ళు నమ్ముతారు. కాబట్టి మల్టిపుల్ క్లైమెంట్స్ ఉండడంలో తప్పు లేదు అంటున్నాను. ప్రతి ఒక్కరు రాముడు ఇక్కడే పుట్టాడు నమ్మకం వాళ్ళది, రాముడు ఇక్కడికే వచ్చాడని, సీతమ్మ వారు ఇక్కడే ఉన్నదని ప్రతి ఒక్కరి నమ్మకం. ఇప్పుడు నాసిక్ పంచవటి వాళ్ళు ఇక్కడే పర్ణశాల కట్టుకున్నారని చెప్పి వాళ్ళు చాలా సీరియస్ గా దాన్ని వాళ్ళు నమ్ముతారు, దాన్ని తీసుకువెళ్తారు. కానీ చాలా మంది విశ్లేషకులు ఆయన వెళ్ళినటువంటి దారి అంతా కనుక లెక్క కడితే భద్రాచలం నుంచి ఆయన హంపికి వెళ్ళారు, హంపి నుంచి రామేశ్వరం వెళ్ళారు అని చెప్పి చాలా మంది చెప్తున్నారు. అంటే నాసిక్కి వెళ్ళనే లేదు, మహారాష్ట్రకి వెళ్ళనే లేదు. హంపి ప్రాంతంలోనే మనకు కిష్కింద, తర్వాత హేమకూట పర్వతము అవన్నీ ఉన్నాయి. హనుమంతుల వారిని సుగ్రీవుడిని అక్కడే కలిశారు, వారి అక్కడే జరిగింది. అక్కడి నుంచి తర్వాత మెల్లిగా దక్షిణానికి వెళ్ళారు అని చెప్పేసి చాలా మంది దాన్ని ఇంటర్ప్రెట్ చేస్తారు. ఇంకా కొంతమంది ఏమి ఇంటర్ప్రెట్ చేస్తారంటే అసలు రామేశ్వరం దాకా వెళ్ళలేదు ఆయన వెళ్ళిందే ఒరిస్సా బార్డర్ దాకా వెళ్ళారు. అక్కడ మహేంద్ర పర్వతం ఉండదు ఒరిస్సాలో, అక్కడి నుంచే హనుమంతుల వారు దుంకారు. కాబట్టి అక్కడి నుంచి ఆస్ట్రేలియానే రావణాసుడు లంక అని చెప్పి అది ఇంకొక వర్షం. కాబట్టి ఎవరు ఎన్నో వర్షన్స్ ఉంటాయి. నేపాల్ వాళ్ళు తరతరాలుగా నమ్ముతున్నటువంటి వర్షన్స్ వాడుతూ ఉంటాయి. పాండవులు ఇక్కడికే వచ్చారని చెప్పేసి ఊడి, ఎక్కడైతే మనకు ఊడి ఘటన జరిగిందో, మన సైనికులు చంపారో వాళ్ళు వచ్చే టెర్రరిస్ట్, ఆ ఊడి పట్టణం అవుట్స్కర్ట్స్ లో లగామా అని ఒక ప్లేస్, అక్కడ పాండవులు ఇక్కడికి వచ్చారని వాడు క్లెయిమ్ చేస్తారు. పాండవులు నిజంగా దూరం వెళ్ళారంటే పెద్ద ప్రశ్నని కానీ వాడు క్లెయిమ్ చేస్తారు. అలాగే మనకు అఖ్నూర్ ప్రాంతం, జమ్మూ ప్రాంతంలో అఖ్నూర్ అని ఒక ఊరుంది, అది పాకిస్తాన్ బార్డర్ లో ఉంటుంది. అఖ్నూర్ లో పాండవ గుఫా అని ఉంది, పాండవులు ఇక్కడికి వచ్చారంటారు. కాబట్టి ఈ యొక్క మనకు ఇతిహాస పురాణాల్లో ఉన్నటువంటి క్యారెక్టర్స్ అందరినీ దేశవ్యాప్తంగా అందరూ వాళ్ళ హక్కును చేర్చుకున్నారు. మా ఇక్కడే జరిగింది, మా ప్రాంతంలో జరిగింది అని వాళ్ళ నమ్మకాలు ఉంటాయి. అది నేపాల్లో కూడా ఉండడం చాలా సహజం, దాన్ని నేనేం కాదనట్లేదు. కానీ దానిని ఒక నమ్మకం లేనటువంటి వ్యక్తి దాన్ని అస్త్రంగా వాడుకోవడం అనేది నాకు అధ్యక్షం. అయితే ఒకటి మీరు అన్నట్టుగా జీవిత కాలంలో ఏదో ఒక సందర్భంలో ఆ ప్రాంతాన్ని సందర్శించడం వేరు, దానికి పెద్దగా ఎవరు అభ్యంతరం పెట్టరు. కానీ పర్టికులర్గా కేపీ శర్మ ఓలీ అంటున్నది ఇక్కడే పుట్టాడు, కేవలం శ్రీరాముడు మాత్రమే కాదు, విశ్వామిత్రుడు, సీతమ్మ తల్లి, అలాగే శివుడు కూడా ఇక్కడే జన్మించాడని చెప్పి క్లెయిమ్ చేసుకోవడం దానికంటే పెద్ద అభ్యంతరకరం. అసలు మతం అంటే, దేవుడు అంటే నమ్మకం లేని వ్యక్తి ఇలా మాట్లాడడం అనేది చాలా మంది హిందువులకి ఆగ్రహాన్ని తెప్పిస్తోంది. అది చాలా మందికి నచ్చుతుంది. కరెక్ట్, అదే మనకు డేంజర్. నేపాల్ ని ఒక అస్త్రంగా హిందూ ధర్మానికి, బౌద్ధ ధర్మానికి రెండింటిని కూడాను మన నుంచి దూరం చేసేటువంటి ఒక విషపూరితమైనటువంటి ఒక కుట్రని చైనా నడిపిస్తున్నది. దానికి పావుగా వాళ్ళ తొత్తుగా వ్యవహరిస్తున్నటువంటి కేపీ శర్మ ఓలీ ఈ స్టేట్మెంట్స్ ఇవ్వడం అన్నది మనం చాలా కేర్ఫుల్ గా దాన్ని గమనించాలి, దాన్ని మనం తప్పకుండా ఖండించాలి. మన దేశమే కాదు, ఈవెన్ కొరియా దేశంలో కూడా వాళ్ళ యువరాణి అయోధ్యలో ఒక యువరాజుతో పెళ్లి చేసుకుందని, అది ఆవిడ మెట్టినిల్లని, ఆవిడ అత్తగారి ఇల్లు అని చెప్పేసి ఇప్పటికి కూడా కొరియన్స్ అయోధ్యకు వస్తారు. కాబట్టి రాముడిని, పాండవులను, వీళ్ళందరినీ మావాడు అని ప్రతి హిందువు అఖండ భారతంలో ఎక్కడ ఉన్నా కానీ వాళ్ళందరూ కూడా వాళ్ళని వాళ్ళ వ్యక్తిగా పరిగణించడం అన్నది మన సంస్కృతి కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి ఉన్నది. కాబట్టి దాంట్లో మనం ఎవరు ఆక్షేపణ చెప్పలేము, ఒక పాలిటిక్స్ అని మాత్రమే మనం వ్యతిరేకిస్తాం. థ్యాంక్ యూ సో మచ్ గిరిధర్ గారు, ధన్యవాదాలు. చాలా క్లారిటీ ఇచ్చారు, చాలా స్పష్టత ఇచ్చారు. దీని మీద చాలా కన్ఫ్యూషన్స్ ఉన్నాయి. ధన్యవాదాలు, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి మా ప్రేక్షకులు కూడా ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాల్ని మాకు తెలియజేయవచ్చు. కేపీ శర్మ ఓలీ నేపాల్
ప్రధానమంత్రి ఇలాంటి కామెంట్స్ ఎందుకు చేస్తున్నాడు? చైనా తొత్తులాగా మరి ఇలా మాట్లాడుతున్నాడా? రాజకీయ దురుద్దేశం ఉందా? మీరేమనుకుంటున్నారో తప్పకుండా మీరు కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాల్ని మాకు తెలియచేయచ్చు. మా గ్రూప్ ఆఫ్ ఛానల్స్ NHTV నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.